అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాన్ని అంతటిని ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడి, మరియు 5 స్తంభముల మీద ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో అది. ఆ స్తంభములు వరుస వరుసకు పైగా 15 చొప్పున 3 వరసలు ఉండెను. 3 వరసల కిటికీలు ఉండెను. 3 వరసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసలలోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల యొక్క మంటపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు. ఒక మంటపము దాని ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉంచెను. తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మంటపమును కట్టించెను. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపటను వెలుపటను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడి నట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగ రాళ్లతో కట్టబడిను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను. దాని పునాది 8 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడిను. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కర్రలును గలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరసల చెక్కిన రాళ్లును 1 వరస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఈ మందిరపు మంటపమును కట్టబడెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలను దీవించండి. ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగము రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 12 వచనాలు మాత్రమే చదువుకున్నాం. ఈ అధ్యాయం అంతా మన ధ్యానం కొరకు కేటాయించబడిన అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఇంటీరియర్ నిర్మాణం ప్రస్తావించబడింది. 50 వచనాలు ఉన్నాయి. 50 వచనాల్లో లోపల పని, దీన్నే మన వాళ్ళు సన్న పని అంటారు. ఇంటి లోపల పని, ఇంటీరియర్ నిర్మాణం. ఈ 50 వచనాల్లో మనకు కనిపిస్తాయి. మందిరాన్ని సొలొమోను 7 సంవత్సరాలు కట్టినట్టుగా 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుకున్నాం పోయినసారి. మందిరం చివరి వచనంలో 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపకరణములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. మందిర నిర్మాణం 7 సంవత్సరాలైంది. అంత పట్టింది. నగర నిర్మాణం, నగరము అంటే ఇక్కడ హౌస్ అని
అర్థం. ఇంగ్లీష్లో కూడా హౌస్ అనే ఉంది. కనుక తన భవన నిర్మాణం, రాజ్ భవన్ నిర్మాణం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 13 సంవత్సరములు అని మనం చూస్తున్నాం. 13 సంవత్సరములు తన నివాసం, రాజనివాసం నిర్మాణానికి 7 సంవత్సరాలు దేవుని మందిర నిర్మాణానికి సొలొమోను కేటాయించాడు. ఈ తన ఇంటి నిర్మాణం తన సొంత ఆలోచనల ప్రకారం చేసింది. మందిర నిర్మాణం దేవుడు అనుగ్రహించిన ఆలోచన చొప్పున చేసింది. ఈ నిర్మాణాల్లో 5, 6 అధ్యాయాలు, అలాగే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం కూడా. ఈ అధ్యాయాల్లో మందిరము అలాగే రాజ్ భవన్, రాజ మందిరం, ఈ 2 నిర్మాణాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. దేవుడు చెప్పిన నిర్మాణం దేవుని మందిరం. ఆ నిర్మాణంలో అధికంగా బంగారాన్ని పొదిగించిన సంగతి గతించిన అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. విస్తారమైన బంగారం, ఎటు చూచినా బంగారమే. ఒక స్వర్ణ దేవాలయం కట్టబడింది. విశ్వవిఖ్యాత స్వర్ణ దేవాలయం. అంతకు ముందు కానీ ఇక ముందు కానీ బహుశా ఇలాంటి నిర్మాణం ఉండడానికి అవకాశం లేదు. అలాంటి ఘనమైన నిర్మాణం దేవుడు సొలొమోను చేత చేయించాడు. సొలొమోనుకు అనుమతి ఇచ్చాడు. దావీదు ఆశించిన దావీదు అంతకాలం బతికే అవకాశం లేదు. మనం ఆయన వయస్సును బట్టి మనం చూస్తే ఈ నిర్మాణాన్ని వృద్ధాప్యంలో అంటే వయస్సుకు వచ్చిన సొలొమోను తండ్రి అయిన దావీదు కట్టకుండా వయస్సులో ఉన్న సొలొమోను కట్టేలాగా దేవుడు చేశాడు. ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధాలు అధికంగా చేసినందుచేత నీకు అవకాశాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను, కాబట్టి నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, నీ కుమారుడు అది నిర్మాణం చేస్తాడు అని దేవుడు తెలియచేశాడు. అది మనం ముందు అధ్యాయాల్లో గమనించిన సంగతులు. ఈ నిర్మాణ క్రమంలో దేవుని నమూనా ప్రకారం, దేవుని నకలు ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం సొలొమోను మందిరాన్ని కట్టించాడు. తన ఇల్లు లేక తన నివాస మందిరం, రాజనివాసం తన సొంత అవసరం కొరకు కట్టుకున్నది. ఈ నిర్మాణానికి బయట నిర్మాణం కంటే కూడా బయట నిర్మాణాన్ని గురించి ఎక్కువ ప్రస్తావించబడలేదు ఈ అధ్యాయాల్లో. లోపల నిర్మాణాలే విస్తారంగా ప్రస్తావించబడి అంత నగిషీ పని, అంత సన్న పని చేయించాడు. ఒక చారిత్రాత్మక నిర్మాణం ఇది కూడా. ఇందులో బంగారం వినియోగం చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. మందిర నిర్మాణంలో బంగార వినియోగాంతో పోల్చుకుంటే సొలొమోను ఇంటి నిర్మాణంలో వినియోగించబడిన బంగారం చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. కానీ మిగిలిన విలువగల రాళ్ళు కానివ్వండి, దేవదారు కర్ర కానివ్వండి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఆ నిర్మాణం చాలా ఖరీదైన నిర్మాణంగాను, నగిషీ పనిగాను మనకు కనిపిస్తుంది. 13 సంవత్సరాలు ఈ ఇంటిని కట్టాడు. దేవుడు తనకు అనుగ్రహించిన క్రమం. 2 ఒకేసారి కట్టడం జరగలేదు, అది కూడా గమనించాలి. మందిరం కట్టిన తరువాత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఒకేసారి కట్టలేదు. అంచేత 6వ అధ్యాయంలో మందిర నిర్మాణాన్ని ముగించుకున్నాడు. 7వ అధ్యాయంలో తన ఇంటి నిర్మాణాన్ని కొనసాగించాడు.
ఆ ఇంటి నిర్మాణంలో ఈ మొదటి 12 వచనాలలో ఇంటీరియర్ వర్క్ అని మనం చెప్పచ్చు. అంటే లోపల సన్న పని, నగిషీ పని. ఈ మొదటి 12 వచనాలు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కొలతలతో తాను కూడా ఈ వివరాలు ఇక్కడిచ్చాడు. ఇందులో ఒక కొసమెరుపు మనకేం కనిపిస్తుందంటే 8వ వచనంలో ఫరో కుమార్తెను తాను వివాహం చేసుకుని ఆమెకు కూడా ఒక అంతఃపురాన్ని అంటాం. రాణి ఉండే ఇంటిని అంతఃపురం అంటారు. ఆ అంతఃపురాన్ని లేక ఆమె నివాసానికి ఒక భవనాన్ని తాను అందులో కట్టించాడు. ఇది ఇక్కడ కనిపిస్తున్న ఒక విచారకరమైన పరిణామం. సొలొమోను ఈ నిర్మాణమంతా తన వ్యక్తిగత జ్ఞానంతో ఆలోచనతో కట్టుకున్నాడు. ఆయనే సివిల్ ఇంజనీరింగ్ చేసుకుంది కూడా. అన్ని కోణాల్లో ఆయన ఒక పరిణితి చెందిన శాస్త్రవేత్తగాను తాను ప్రసిద్ధి చెందాడు. ఈ నిర్మాణ క్రమంలో ఫరో చేరడం అనేది, ఫరో రక్తం చేరడం, ఆ కూతురు వచ్చిందంటే రక్తం వచ్చినట్టే కదా. ఫరో రక్తం ప్రవేశించడం అనేది ఒక విచారకరమైన పరిణామంగా మనం భావించాలి. ఒక బుడిపె, ఒక సెగ్గడ్డ లాంటిది, ఒక కణితి అన్నమాట. అక్కడ ఒక కణితి చేరినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో అంటే వివాహ సంబంధమైన క్రమంలో సొలొమోను జాగ్రత్తగా ఉండలేకపోయాడు. దానికి తోడు తండ్రి లేడు. అప్పుడు తండ్రి మరణించాడు కాబట్టి వివాహం చేసుకునే క్రమంలో తన ఇష్టారాజ్యం నెరవేరింది. తను అనుకున్నది చేశాడు. ఇస్సాకు విషయంలో అలా జరగలేదు. ఇస్సాకుకు అబ్రహాం బ్రతికి ఉండి సంబంధాన్ని చూచాడు. అలాగే ఇస్సాకు బతికి ఉండి యాకోబుకు సంబంధాన్ని అన్వేషణకు అవకాశం ఇచ్చాడు. దావీదు మరణించాడు. అప్పటికి సొలొమోనుకు తండ్రి లేడు. అతడొక్కడే వ్యక్తిగతంగా వివాహం చేసుకోవడానికి తాను ఇష్టపడ్డాడు, నచ్చినట్టుగా చేసుకున్నాడు. అందుచేత ఫరో కుమార్తె ఆ ఇంటిలో ప్రవేశించడం అది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. బ్రేకింగ్ న్యూసే. ఫరో కుమార్తెకు ఒక మహల్ కట్టించాడు. రాణి మహల్, రాజభవనం ఉంది, రాణి మహల్ కూడా ఉంది. 8వ వచనంలో ఆ మాట చూస్తాం. లోపలి ఆవరణలో తన నివాసపు ఇంటిని 8వ వచనంలో, మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపం వంటి ఒక నగరు అంటే హౌస్, నగరును కట్టించెను. అంటే అక్కడ తిష్ట వేసిందన్నమాట. నట్టింట్లో తిష్ట వేసింది. నట్టిల్లు అనే మాట కూడా చూస్తాం చూడండి 7వ వచనంలో. దాని నట్టిల్లు, దాని అంటే ఫరో కుమార్తె అని కాదు అక్కడ. అతడు ఒక కోర్టు హాల్ కట్టించుకున్నాడు. కోర్టు హాల్ అంటే తీర్పు తీర్చడానికి, కేసులు చూడడానికి, ప్రజా న్యాయం చేయడానికి ఒక కోర్టు హాల్ కట్టించుకున్నాడు. ఆ కోర్టు హాల్ నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడింది అని మనం చూస్తున్నాం. అలాగే అదే విధంగానే తన నివాసాన్ని
తాను కట్టుకున్నాడు. ఫరో కుమార్తెకు ఒక నివాసాన్ని కూడా కట్టాడు. ఈమె చేరడం అనే దగ్గరే సొలొమోను ఒక పర్వర్టెడ్ అంటే స్థిమితము లేని మానసిక పరిస్థితి కలవాడు అని మనకు అర్థమవుతుంది. స్థిరప్రజ్ఞుడు కాకపోయాడు. నిగ్రహ లోపం సొలొమోనులో ఇక్కడ కనిపిస్తుంది. నిగ్రహ లోపం, లైంగిక వాంఛల ఎడల నిగ్రహ లోపం ఒకటి. అంతేకాకుండా ఇది ఎంత బలమైందంటే తన నిష్టను, గతకాలం నుండి వస్తున్న ఒక సంప్రదాయాన్ని, దాన్ని అన్నిటినీ కొట్టివేసింది. మా ఇల్లు పరువు తీసేవరా అంటుంటారు. అలాంటి పని చేశాడు. మేము తల వంచుకునేలా చేసేవరా అంటుంటారు తల్లిదండ్రులు కొందరు పిల్లల్ని. అలాంటి పని చేశాడు. మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం అని చెప్తుంటారు. అలాంటి పని చేశాడు. అంత ఒక హీన చర్య చేశాడు. రాజు కాబట్టి ఎవరు ఏమనడానికి వీల్లేదుగా, ఏమి కామెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ అది ఒక సంప్రదాయ విరుద్ధమైన పని, ఇశ్రాయేలీయుల సంప్రదాయ విరుద్ధమైన పనిగా మనం చూస్తాం. అది ఈ నిర్మాణంలో మనకు కనిపిస్తున్న ఒక చిన్న పొరపాటు మనం చూస్తాం. ఈ మొదటి 12 వచనాలలో తనకు ఒక నివాసం, తనకు ఒక న్యాయస్థానం, అదొక భవనం, కోర్టు హాల్, సుప్రీంకోర్టు లాగా అన్నమాట, ఒకటి కట్టాడు. ఆ తరువాత తన భార్యకు ఒక భవనాన్ని కట్టాడు. ఈ నిర్మాణాలు ఈ మొదటి 12 వచనాల్లో మనకు కనిపిస్తాయి. అంటే తన సొంత ఇంటి నిర్మాణానికి తనకు వెచ్చించిన కలప కానీ, పనితనం కానీ, అలాగే నిర్మాణం క్రమం కానీ చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రెండవ భాగంలో 13 నుండి 50 వచనాలు ఒకే భాగం. చేత మీకు మధ్యలో ఎక్కడా పేరా కనిపించదు. ఇక ఈ 7వ అధ్యాయంలో 2 పేరాలు కనిపిస్తాయి. మొదటి పేరా భవన నిర్మాణం, తన నివాస భవన నిర్మాణం కనిపిస్తుంది. 13 నుండి 50 వచనాలు ఆ నిర్మాణ క్రమంలో సొలొమోను ఇచ్చిన ఒక నిర్మాణ వైఖరి. ఇక్కడ ఎలా నిర్మాణం చేశారు, ఇంటీరియర్ నిర్మాణంలో తాను చేసిన పనులు కనిపిస్తాయి. అన్ని స్తంభాలే ఇక్కడ ఎక్కువగా కట్టబడిన ఆ సంగతి మనం చూస్తాం. విస్తారమైన స్తంభాలు కట్టాడు. విస్తారమైన స్తంభాలు. తర్వాత 29వ వచనంలో సింహములు, ఎడ్లు, కెరూబులు, సింహంలో క్రింద, ఎడ్ల క్రింద వ్రేలాడు దండల వంటి పని. తర్వాత చక్రములు, ఇత్తడి చక్రాలు, ఇరవై 30, 31, 32 వచనాలు, 33 వచనం వీటి గురించే ఉంటుంది. చక్రాల గురించి చాలా నక్షి పని తాను తన ఇంటికి చేయించాడు. అంటే దాదాపు దేవుని మందిర నిర్మాణం కంటే డబల్
కాలం, రెండంతల కాలం పట్టింది. 13 సంవత్సరాలు రెండంతల కాలం పట్టింది తన సొంత ఇల్లు కట్టుకోవడానికి. తన సొంత ఇంటిని గురించి దేవుడు ఎక్కడా ఎప్పుడు ఏ విధంగానూ సొలొమోనుతో మాట్లాడలేదు. మందిరాన్ని గురించి మాట్లాడాడు, కానీ తన సొంత ఇంటిని గురించి దేవుడు ఎప్పుడు తనతో మాట్లాడలేదు. తాను కూడా తన సొంత ఇంటి విషయాలు దేవునితో కూడా ప్రార్థన చేసినట్టుగా కూడా మనకెక్కడ కనిపించదు. ఇది ఈ నిర్మాణ క్రమంలో మనకు కనిపిస్తున్న సంగతులు. ఇల్లు కట్టుకోవడం తప్పని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది అన్నటికీ కాదు, ఎప్పటికీ కాదు. దేవుడు ఇల్లు కట్టించే ఇచ్చేవాడు. ఇల్లు కట్టుకోవడం దేవునికి చాలా మన కోరిక అత్యంత సామాన్య కోరిక అని దేవుడు ఎరిగినవాడు. కనీస అవసరం అది. ఇల్లు అనేది కనీస అవసరం, మినిమం నీడ్, కనీస అవసరం. ఈ కనీస అవసరం తీర్చుకోవటం ఈ లోకంలో చాలా చాలా కష్టంగా ఉంది ఈ దినాల్లో. పూర్వ దినాల్లో కనీసం 1 ఎకరం కూడా లేదురా వీడికి అనేవాళ్ళు. అది కనీసం 1 ఎకరం అనేది కనీసం. ఇప్పుడు కనీసం 1 సెంటు లేదు అనే దానికి వచ్చింది. మనం చూస్తాం, ఆఖరికి సెంటే మిగిలింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇచ్చేది 1 సెంటు. మొన్న అమరావతిలో పంచింది సెంటు, అంటే 48 గజాలు అన్నమాట 1 సెంట్ అంటే. 48 గజాలలో ఇళ్ళు కట్టుకునే అవకాశం ఇస్తున్నారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలోనూ పోటాపోటీగా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ డబుల్ బెడ్రూమ్ అని అంటున్నారు, కానీ అది డబ్బుల బెడ్రూమ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు ఇంత కట్టాలి అని, ఇంత ఇస్తే కానీ మాకు లభించదని దాన్ని డబ్బుల బెడ్రూమ్ అంటున్నారు. ఆంధ్రాలో ఇండివిజువల్ హౌసే ఇస్తున్నారు. కట్టుకుంటే మీకు డబ్బులు ఇస్తాం, లేక సామాన్ ఇస్తాం, లేదా మేము కట్టి పెడితే మా నమూనా ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా ఈ ఇంటి నిర్మాణంలో, ప్రభుత్వం కట్టే ఇంటి నిర్మాణంలో వివరాలు మీకు ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీరు మోహన్ను కలుసుకోవచ్చు, వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం తన ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఇలా ఇండివిజువల్ ఇల్లు కట్టిస్తున్నారు. అందువల్ల ఉపయోగం ఏంటంటే తర్వాత పైన వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జగన్ చేస్తున్న పని, ఆ డబుల్ బెడ్రూమ్లో పైన ఇక కిందగా ఏం చేయడానికి వీలు లేదు. పైన నీళ్లు పోస్తే కింద వరకు వస్తాయి ఆ మెట్ల మీదుగా. ఏదైనా బట్టలు ఆరేసుకోవడం కష్టమే, ఏది వేసుకోవాలన్నా కష్టమే, ఏదైనా చేసుకోవాలన్నా కష్టమే. ఆ ఇబ్బందులు అవి ఉంటాయి. ఏదేమైనా ప్రభుత్వాల చేత కూడా దేవుడు ప్రజలకు ఇళ్ళు ఇప్పిస్తున్నాడు. అంటే ఇంటి నిర్మాణం కనీస అవసరం అని దేవుడు ఎరిగినవాడు. మినిమం నీడ్, కనీస అవసరం. సొలొమోను తన నివాసాన్ని కట్టుకోవడానికి 13 సంవత్సరాలు కేటాయించి, ఈ 13 సంవత్సరాల కేటాయింపులో అత్యంత ఉన్నతమైన అగ్రగామి నిపుణులను పిలిపించుకున్నాడు. హీరామ్ అనే ఒక గొప్ప చాకచక్యం కలిగిన ఒక పనివాణ్ణి, సన్న పనిలో తాను నెంబర్ 1 ఆ రోజుల్లో, సన్న పని చేయడంలో నెంబర్ 1. అలాంటి హీరాము తూరు దేశం నుండి ఎవరిని పిలుచుకున్నాడండి? 13వ వచనంలో, రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి ఎవరిని? హీరాము, శ్రీరాము కాదు, హీరాముని పిలుచుకున్నాడు. అది అగ్రగామి పనివాడితడు. ఆ నగిషి పని కనుక మనం చూస్తుంటే చాలా గొప్పగా ఉంటుంది.
ఇంత పనంతా కూడా తన ఇంటీరియర్ పని అది ఇంత చక్కగా చేయించుకోవడానికి దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. చాలా గొప్ప పని ఇది. చదువుతుంటేనే మనకు కొంత అర్థం కాకుండా కూడా ఉన్నది, ఎట్లాగ ఇవన్నీ చేశాడా అని. ఈ విధంగా నిర్మాణం చేసుకున్నాడు. అంతేకాకుండా చివరిలో ఉపకరణాలు కూడా 48 నుండి 50 వచనాలలో ఉపకరణాలు ఆయన అధికంగా తయారు చేసినవి. ఇక్కడ మనం చూస్తాం. అంటే స్టోర్ రూమ్లో ఉంచే ఉపకరణాలు దేవుని మందిరానికి కూడా వాడడానికి గాను ఒక స్టోర్ రూమ్ కట్టించాడన్నమాట. ఆ ఉపకరణం అన్నీ చేయించానని చూస్తాం 48వ వచనంలో. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణం అన్నింటినీ చేయించాను, అనగా బంగారపు బలిపీఠమును, సమకపు రొట్టెల నుంచి బంగారు బల్లలను, ఇవన్నీ చేయించాడు హీరాము చేత. హీరాము మంచి పనివాడు. ఇలాగూ మందిర పని, తన ఇంటి పని జరుగుతుంది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, దేవుని మందిర పరిచర్యలో, దేవుని మందిర పనుల్లో, మందిరం అంటే ఇక్కడ మనం భవనం అని చూసుకోకూడదు, దేవుని పరిచర్య, సంఘ పరిచర్య, దేవుని మందిర నిర్మాణం, దేవుని మందిరాన్ని కట్టడం, ఆత్మ సంబంధమైన రాళ్లబలే సజీవమైన మందిరంగా ఆయన మనల్ని కడుతున్నాడు అని పేతురు అంటాడు కదా. అందుచేత ఆయన పరిచర్యలో మన భాగస్వామ్యం ఏమవుతుందంటే, మన సొంత ఇంటిని కట్టుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఈ లింక్ దేవుడు పెట్టాడు. అందుచేత యెహోవా ఇల్లు కట్టించని ఎడలా అనుంది. నీవు కడుతుంటే నేను సహాయం చేసేవాడిని అని కాదు. 127వ అధ్యాయంలో మనం చూసే మాట, 127, 128 వచనాలు అధ్యాయాల్లో మనం చూసే మాటలు. నేను కట్టిస్తాను, నువ్వే కట్టుకుంటే అది వ్యర్థమే, నేను కట్టిస్తే అది స్థిరంగా ఉంటుంది. అంచేత ముందు మందిరం, తరువాత మన నివాసం అనే ఒక సూత్రాన్ని సొలొమోను ప్రతిపాదించాడు. అంతేకాకుండా ఖరీదులో కూడా తన నిర్మాణానికి తేడా ఆయన చూపించాడండి. 47వ వచనం మనం చూస్తాం. అయితే ఉపకరణాన్ని అతి విస్తారములైన సొలొమోను ఎత్తు చూచడం మానివేశాను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంత అనేది తెలియకపోయాను. ఎక్కువ ఇత్తడి అధికంగా వాడాడు. దేవుని మందిరానికి బంగారం అధికంగా వాడాడు. ఆ తేడా స్పష్టంగా చూపించాడు. మన పార్టిసిపేషన్, పరిచర్యలో మన భాగస్వామ్యం బంగారం అన్నమాట. మన సొంత పనులు ఇత్తడి అన్నమాట. బంగారమే ఎక్కువగా ఉండాలి. పరిచర్యల్లో మనకున్న ఆలోచన కానీ, ఆశ కానీ, తలంపులు కానీ, ప్రార్థన కానీ, పాల్గొనడం కానీ, ఆసక్తి కానీ, ఇవన్నీ అధిక నిష్పత్తిలో ఉండాలి. అధిక నిష్పత్తిలో ఉండాలి. అది ఈ నిష్పత్తి వ్యత్యాసాన్ని సొలొమోను చూపిస్తున్నాడు ఇక్కడ 6-7 అధ్యాయాలలో. అందుచేత తాను నిర్మాణం చాలా గంభీరంగా చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం. ఫరో కుమార్తెను ఇక చేసుకున్నాడు కాబట్టి ఆమెకు ఒక ఇల్లు ఇవ్వాలి కదా, అది సహజం. తన ఇంటి నిర్మాణం చాలా ఘనంగానే, మానవ గృహ నిర్మాణాల క్రమంలో ఘనంగానే ఉండేలాగా దేవుడు చేశాడు. ఈ వరుసలో ముందు దేవుని పని, తర్వాత నా పని అని ఒక స్పష్టమైన రేఖ, వ్యత్యాసం సొలొమోను చూపించాడు. మనం లూకా సువార్తలో ఒక వచనాన్ని మనం గమనిస్తే,
యేసుక్రీస్తు దగ్గరికి కొందరు వస్తారు, వచ్చి ఇలాగ అడుగుతారు. 7వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. లూకా సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 3వ వచనంలో, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయన్ను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు వారితో కూడా వెళ్ళానంటే శతాధిపతి ఇల్లు యేసుక్రీస్తు రాగానే ఏ ఇల్లు అయింది? యేసు ఉన్న ఇల్లు అయింది. ఎ హౌస్ ఇన్ విచ్ జీసస్ ఎంటర్డ్. యేసు ఉన్న ఇల్లు అయింది, యేసు క్రీస్తు ఉన్న ఇల్లు అయింది. దీనికి కారణం ఏమిటి? యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఎందుకు ఉండగలిగాడు, ఎందుకు రాగలిగాడంటే వాడు చెప్పిన సాక్ష్యం, ఈయన మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు, నా మందిరాన్ని ప్రేమించాడు గనుక నేను ఇతన్ని ప్రేమించుతున్నాను అని ప్రభువు చెప్పడం. ఆ ఈక్వేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. 7వ అధ్యాయంలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుడిచ్చిన డబ్బులే, మనం ఏది కట్టుకున్నా దేవుడిచ్చిన డబ్బులే కదా. మనం దేవుని మందిరం కట్టించినా దేవుడిచ్చిన డబ్బులే, మన ఇల్లు కట్టుకున్నా దేవుడిచ్చిన డబ్బులే. అయితే కట్టుకోవడం కష్టమవుతుంది కదా, ఒక్కసారిగా మనకు రావు కదా. ఈ క్రమంలో మనకు ఒక హౌసింగ్ స్కీమ్ ఇచ్చాడు దేవుడు, ఒక హౌసింగ్ స్కీమ్ ఇచ్చాడు. ఇంటి కోసమేనా మీ చింత? ఇది ఎవరి అడ్వర్టైజ్మెంట్ అండి, చెప్పగలరా? నాగార్జున కాదు, మార్గదర్శి. ఇంటి కోసమైన మీ చింత, మార్గదర్శి ఉన్నది నీ చెంత. కోర్స్ ఇప్పుడు ఆ మార్గదర్శుడు ఇంటిని కూడా కోల్పోయేటట్టున్నాడు, తన సొంత ఇంటిని. స్కీమ్ వాళ్ళు ప్రకటించారు, ప్రభు కూడా ఒక స్కీమ్ పెట్టాడు. ఇంటి కోసం నీ చింత, మందిరం ఉన్నది నీ చెంత. మందిర పరిచర్యలో మనం ఎంత తీవ్రంగా ఉంటామో మా ఇంటి నిర్మాణ విషయంలో దేవుడు అంత తీవ్రంగా ఉంటాడు. ఇది మనకు కనపడుతున్న మ్యాథమెటిక్స్ ఇవి, ఇక మనకు కనపడుతున్న లెక్కలు ఇవి, మనకు కనపడుతున్న ఈక్వేషన్ ఇది. ఇప్పుడు మనం 7వ అధ్యాయం మొదటి 12 చదువుకున్నాం కదా, అవి చదువుకున్నప్పుడు అసలు ఏం చెప్పబోతున్నామో కూడా మనకు ఆలోచన ఉండదు. వీటిలో ఏముందా, ఈ అధ్యాయంలో ఏం చెప్పాలా, ఏ అంశాలో అనేది మనకు అర్థం కాదు. కానీ మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఇందులోని విషయాలను కంపేర్ చేసుకున్నప్పుడు, అవతల అధ్యాయానికి యువతల అధ్యాయానికి ఉండేటువంటి మధ్య ఉండే ఈ తేడాలను మనం చూసినప్పుడు ఇవన్నీ మన ముందుకు వస్తున్నాయి. దేవుని మందిర బంధం అనేది చిన్న సంగతి కాదు. ఇట్స్ నాట్ ఆర్డినరీ మ్యాటర్. దాన్ని మనం తేలిగ్గానో అలవోకగానో నాలుగు చప్పరించినట్టుగా మనం చూడ్డానికి వీల్లేదు. అది మన సొంత ఇంటికి సంబంధించిన అంశం. ఇట్స్ ఎ మ్యాటర్ కనెక్టెడ్ టు అవర్ ఓన్ హౌస్. ఇల్లు అనే మాటకు చాలా మంచి ప్రయోగం చేశాడు ఇక్కడ సొలొమోను. నగరు అన్నాడు. నగరం అంటే మనం సిటీ అంటాం కదా, కానీ ఇక్కడ నగరం అంటే హౌస్ అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో కూడా హౌస్ అనే ఉంది. హౌస్ ఆఫ్ గాడ్ అండ్ హౌస్ ఆఫ్ మ్యాన్, ఆ రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ. 6వ అధ్యాయంలో హౌస్ ఆఫ్ గాడ్, 7వ అధ్యాయంలో హౌస్ ఆఫ్ మ్యాన్. ఏ దేవుని ఇంటి కొరకు సొలొమోను సమయం కేటాయించి శ్రమించాడో ఆ దేవుడు సొలొమోను ఇంటి కొరకు ఆయన అవకాశం ఇచ్చాడు. ఎక్కడ అబ్జెక్షన్ చేయాల.
13 ఏళ్ళు పట్టినా మీరు గమనించారో లేదో, మన తల్లిదండ్రులు కట్టించిన ఇంటిలో మనం ఉంటే వాళ్ళు ఆ పాత రోజుల్లో ఏదో పెంకుటి ఇల్లు కావచ్చు, ఇంకేదన్నా ఇల్లు కావచ్చు, మామూలు ఇల్లు కావచ్చు, వాళ్ళు కట్టడానికి ఎంతకాలం పడుతుంది? కొద్ది కాలమే పడుతుంది. ఆ రోజుల్లో ఒక నెల, 2 నెలలు, 3 నెలలు పట్టచ్చు. అయితే వాళ్ళ పిల్లలు కట్టిన ఇల్లు ఎక్కువ కాలం బట్టి ఇల్లుగా ఉంటుంది. గదులు ఎక్కువ పెడతారు, నిర్మాణం బాగుంటుంది. అంటే ఆ లేటెస్ట్ కాలానికి వస్తారు కదా పిల్లలు అనేటప్పటికి. అప్పుడు తల్లిదండ్రులు ఎలా చెప్తారు? మా ఇల్లు ఏమి ఇల్లండి, ఆ పెంకుటిల్లో ఒక నెలలో అయిపోయింది, అబ్బాయి కట్టాడు హైదరాబాద్లో. అక్కడ కొంచెం సౌండ్ పెంచుతాడు చెప్పేటప్పుడు. ఎంతకాలం పట్టింది తెలుసా? 6 నెలలు కట్టాడండి. 6 నెలలు కట్టాడు. చాలా పెద్ద ఇల్లు. 13 సంవత్సరాలు దేవుడు కట్టించే అవకాశం ఇచ్చాడు. తన ఇంటికి ఒరే 7 ఏళ్ళు చాలే కానీ అన్నాడు. 7 సంవత్సరాలు సరిపోతుందిలే కానీ నీ ఇంటికి 13 ఏళ్ళు పట్టని. దేవుని మనస్సు అలా ఉంటుంది. దేవుని మనస్సు అలా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఇవి జరిగేటప్పుడు కాలం పడుతుంది. అక్కడే మనం కొన్నిసార్లు అవగాహన చేసుకోలేకపోతాం. టైం పడుతుంది. ఆ టైం ఇంతని మనం చెప్పలేం. దాన్నే దేవుడు తగిన సమయము అన్నాడు. తగిన సమయం. ఎందుకు ఇంకా వీళ్ళు ఇల్లు కట్టలేదు అనుకుంటున్నారా? అజయ్ గారును విజయరాజు తగిన సమయం కొరకు చూస్తున్నారా? తగిన సమయం. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మోహన్కి తగిన సమయం వచ్చింది, దేవుడు సహాయం చేస్తాడు. చేస్తున్నాడు, నిర్మాణం జరుగుతున్నది. ఈ టైం మనం అది వచ్చేదాకా చెప్పలేం. అయితే మనం చేయగలిగింది మాత్రం ఒకటి ఉంది, వచ్చేదాకా కనిపెట్టగలం. వీ కెన్ వెయిట్ టిల్ ఇట్ కమ్ ఇంటూ ఫోర్స్. అది వచ్చే వరకు మనం కనిపెట్టగలం, కానీ అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రాజు అంటే గొప్ప ధనవంతుడు కదా సొలొమోను. ఒక రకంగా చెప్పాలంటే 13 ఏళ్ళు కనిపెట్టినట్టే లెక్క సొలొమోను. ఆ నిర్మాణ క్రమంలో దేవుడు మన ఎడల ఒక హౌసింగ్ స్కీమ్ ఆయన ఉంచాడు. భూమి మీద మనం ఒక ఇల్లు కలిగి ఉండటం కూడా దేవుని చిత్తమే. లేకపోవడం శాపం కాదు, ఉండడం శాప విమోచన కాదు. లేనందుచేత శాపగ్రస్తులను కూడా వీల్లేదు, ఉన్నందుచేత శాపాన్ని జయించాము మేము అని గర్వించడానికి కూడా వీల్లేదు. ఇది కామన్ నీడ్. ఇది కనీస అవసరం. దేవుడు అది మనకు సహాయం చేస్తాడు. అద్దింట్లో ఉన్నా కూడా అది కూడా దేవుడు అద్దిల్లు కదా అని అనుకోడు. మనతో ఉంటాడు. అంచేత మనకు సొంత ఇల్లు లేనందు చేత మనం సిగ్గుపడి బిడిపడి ఇంకేదో అయ్యో నాకు లేకపోయిందని దిగులు పడ్డం అనేది అవివేకం. దేవుడు మనతో ఉండడం అది గొప్ప సంగతి. దేవుడు మనతో ఉండడం. "430 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఇల్లు లేదు, దేవుడు వాళ్ళతో ఉన్నాడు." అప్పుడు వాళ్ళు అన్నమాట ఏమిటి? 8వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటుంది కదా యెషయా గ్రంథంలో,
దేవుడు మాతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉండడం గొప్ప. మీరు ఇంకా ఇళ్లలో ఉంటున్నారయ్యా, నేనైతే లోయలో ఉంటున్నా అన్నాడు దావీదు. అన్నాడా లేదా? అన్నాడా? దావీదు అన్నాడు కదా ఒకసారి, మీరు ఇంకా ఇళ్లలో ఉంటున్నారు, నేను లోయలో ఉంటున్నా అన్నాడు. ఎక్కడన్నాడు? ఏమండి? సౌత్ అనుతున్నప్పుడు ఇంకా ఎవరిని చెప్పగలరా? ఎక్కడన్నాడు? నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను అని అన్నాడు. నేను లోయోణ్ణి, కొందరు కోయోళ్ళు, నేనేమో లోయోణ్ణి. లోయలో ఉన్నాను, కానీ దేవుడు నాతో ఉన్నాడు. నీవు నాకు తోడయ్యుందువు. దేవుడు తోడుగా ఉండడం అనేది 1000 భవనాల కంటే గొప్ప సంగతి. 1000 భవనాలుండి దేవుడు లేని వానికంటే ఏ భవనం లేకుండా దేవుని కలిగి ఉన్నవాడు గొప్పవాడు. అందుచేత ఇల్లు లేదు అని మనం ఎన్నడూ కుంగిపోకూడదు. దేవుని పిల్లలుగా ఉంది అని పొంగిపోకూడదు కూడా. అయితే దేవుడు కనీస అవసరం తీర్చేవాడు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో ఆయన చేస్తాడు. సొలొమోను నిర్మాణంలో 13 సంవత్సరాలు తన ఇంటికి తాను కేటాయించాడు. ఆ ఇంటి నక్షీ పనికి కేటాయించాడు. ఆ ఇల్లంతా నిర్మాణం చేయడానికి కేటాయించాడు. మొదటి 12 వచనాలు తన నివాస నిర్మాణం, 13 నుండి 50 వచనాలు తన నివాసములోని ఇంటీరియర్, ఈ నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఇదంతటికి 13 సంవత్సరాలు తాను నిర్మాణం చేశాడు అంటే అది ఎంత పనో చూడండి. ఇప్పుడు కట్టే ఇళ్ళు 13 ఏళ్ళు దాటితే అది పనికిరాదు, అది రైట్ అప్ అయిపోతుంది. అంటే రేటు డిప్రిషియేషన్ అంటాం కదా, రేటు పడిపోతుంది. 13 ఏళ్ల భవనం అండి, దీనికి ఏం రేటు పడుతుంది అంటారు. 13 ఏళ్ళు నిర్మాణం జరుగుతూనే ఉంది. 13 సంవత్సరాలు కట్టారు. తన ఇంటిలోని గదులు, అందులో నక్షీ పని, ఇంత బృహత్తర విస్తారమైన నిర్మాణాన్ని సొలొమోను చేశాడు. కానీ ఇందులో ఒక క్రమం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఏమిటంటే, ముందు మందిరం, తరువాత తన నివాసం. ముందు దేవుని పని, తరువాత మన పని. ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ ప్రాధాన్యతలు, ప్రయారిటీస్లో మన దీవెనలు ఆధారపడి ఉంటాయి. ప్రయారిటీస్ ఎంచుకోవడంలో కూడా చాలామంది జ్ఞానం ఉండదు. ఏది ముందు చేయాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక ప్రాథమిక ఇంగిత జ్ఞానం కూడా కొదువవుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఏది సీరియస్సో అది పెద్దగా పట్టించుకోం కదండి. కాశ్మీర్ కప్పు కింద పడిపోయింది, చేతిలోంచి పగిలిపోయి పిల్లడు పట్టుకుంటే అది జారిపోయి కాశ్మీర్ తెచ్చిన కప్పు, అది చాలా నగిషీ కప్పు, పింగాణి, పగిలిపోయింది. పట్టించుకోవాలా తల్లి, పిల్లోడు కదా. వాళ్ళ అమ్మాయి చీపురుతో ఊడుస్తుంటే పొలంలో కింద పడ్డాయి. చీపురులోంచి పట్టుకొని బాధిందంట. బుద్ధి లేనిదానా, పొలాలు నాశనం చేస్తాను నువ్వు. చీపురు కాడ చూడు ఎంత సన్నదైందో, ఎంత చిన్నదైపోయిందో. ఎన్ని కొంటాం? ఏదండి ప్రయారిటీ? దేనికి ఇవ్వాలి ప్రయారిటీ? కప్పుకి ఇవ్వాలా, ఈ చీపురు పొలాలకు ఇవ్వాలా? చాలాసార్లు మనం కూడా ప్రయారిటీస్ ఇవ్వడంలో దేనికి అధికంగా ఇవ్వాలో
మనం ఇవ్వలేనందుచేత దేవుని ఆశీర్వాదాలు అనుభవించడానికి మనకు జ్ఞానం సరిపోదు. దేవుని పని ప్రధానం. దేవుని ఇంటి పని అనాలి దాన్ని. మనం దేవుని ఇంటిని ఎంత ప్రేమిస్తామో దేవుడు మన ఇంటిని అంత ప్రేమిస్తాడు. మన ఇంటి అంత ప్రేమిస్తాడు. మనం దేవుని పాదాల దగ్గర మనం 1 గంట గడిపితే మన ఇంట్లో ఆయన 2 గంటలు ఉంటాడు. అది నిష్పత్తి. అంటే 7:13 కదా. మనం అక్కడ ఎంత కష్టపడతామో మన ఇంటి కొరకు దేవుడు అంతకు 2 అంతలుగా ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుచేత ఈ టెక్నిక్ కనుక మనకు తెలిస్తే ఇంటి విషయంలో చాలా నెమ్మదిగా ఉంటాం. సొలొమోను మందిరం, తన ఇంటి నిర్మాణం ఈ సత్యాలను, ఈ సంగతులను మనకు తెలియజేస్తుంది. అంచేత ఈ క్రమంలో మనం గృహం నిర్మాణం, గృహం అవసరత, అలాగే మందిర అవసరం, మన అవసరం మందిరానికి ఎంత ఉందో, ఇవన్నీ మనం ప్రయారిటీస్ గుర్తుంచుకోవాలి. అలాగ మనం ట్యూన్ అవ్వాలి. అప్పుడు మన పనులు చాలా సులభంగా జరుగుతాయి. అతడే మన జనులను ప్రేమించి మన కొరకు సమాజ మందిరము తానే కట్టించనని చెప్పగా యేసు వారితో కూడా వెళ్ళిను. అందుచేత మన ఇళ్లలో దేవుని సన్నిధి అత్యధికంగా ఉండడానికి, దేవుణ్ణి మనం అత్యధికంగా ప్రేమించడానికి ఒక ప్రోత్సాహం ఈ 7వ అధ్యాయం. ఈలాగ మనం ఎదురు చూచి సొంత ఇంటి కలలు మిగించండి. మీరు సొంత ఇంటి కలలు నిజం చేసుకుందాం. ఏమిటి మన నినాదం ఈరోజు? సొంత ఇంటి కోసమైనా మీ చింత, మందిరం ఉన్నది మీ చెంత. అందుచేత దేవుని పరిచర్యలో మనకున్న ఆసక్తి మనల్ని గృహ యజమానులను చేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మా రక్షక, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు. 7వ అధ్యాయంలో సొలొమోను నిర్మాణాన్ని మేము నాయన చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో ఏ అంశాలు ఉన్నాయో, ఎలాగూ మాకు ఇది హెచ్చరిక అవుతుందో అని భావించే రీతిగా అనిపించినా దాన్ని ధ్యానించినప్పుడు నాయన మా ఇళ్ళు కనపడ్డాయి. అలాగే మా వ్యక్తిగత శ్రద్ధ మీ పని ఎళ్ళ అందులో కనిపిస్తూ ఉంది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన వీటిని దీవించండి. మీ దీవెన దయ గృహాకు వెళుతుండగా ప్రతి ఒక్కరి వెంట ఆరోపిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు.